వస్తుందట జోరానలు, నిండుతున్నాయి షెర్లు కుంటలు. కొట్లాట షురూ చేస్తాడట కేసీఆర్ సార్, కాంగ్రెస్ వాళ్ళు అరుచుకున్నారు ఆర్పార్. రామగుండంలా కొత్త పవర్ ప్లాంట్, 2000 మందికి వస్తాయి జాబ్స్. పోతం పెడుతున్నారు కబ్జాలు, పర్మిషన్ ఇచ్చినోళ్లపై కేసులు. తయారైతుండు బడా గణేష్. యువతల బాంధుకు వస్తే శివ పార్వతుల కళ్యాణం నడుస్తున్నది. ఇంకొక 2 రోజులు వర్క్ ఉంది అనమాట. 2 రోజులు వర్క్ కంప్లీట్ కాగానే వర్షం పడ్డా ఏం కదా, ఆ విధంగా రెడీ చేశామన్నమాట. అబ్బా మంచిగా ఐతారం వచ్చింది, దోస్తులతోటి అటు పోదాం ఇటు పోదాం, పానేం లేకుండా రోడ్ల మీద తిరుగుదాం అని పోయారు. పేద దానున్నదట, ఇప్పటిదాకా నల్ల తిప్పినట్టే పడ్డది కానీ బిందెలతో నీళ్లు గుమ్మరిచ్చినట్టు పడుతుందని ఆఫీసర్లు చెప్తున్న మాట. అర్జెంట్ పనులుంటే తప్ప ఇంట్లోకెళ్ళి బయటికి రావద్దు అంటున్నారు. హైదరాబాద్లోనే కాదు, సగం తెలంగాణలో ఇదే పరిస్థితట. కాబట్టి మంచిగా తీరు వంటలు చేసుకొని గరం గరం తినుకుంటా, టీవీలు చూసుకుంటా, ఫోన్లో టైం పాస్ చేసుకుంటే మంచిది, లేదంటే మీ ఇష్టం. ఆనకాలం అసలు జోరు చూపిస్తున్నది ఊళ్ళల్లా. పొద్దుందాకా చంపుడే, చెల్రు కుంటలు నిండుతున్నాయి, వాగులు వంగుతున్నాయి. పాలమూలర ఎటు చూసినా వరదలే, ఇటోళ్ళటు రాకుండా అయ్యింది. ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని గిట్లా దాటుతున్నారు. ఓ ఓ పైలం రా బుజ్జో, జడ్చెల్ల సర్కార్ దవాఖాన చుట్టూరా నీళ్లే, పేషెంట్లకు మస్తు తిప్పలైతుంది. బయటికి వెళ్ళనికనే వస్తలేదు. 100 పడకల హాస్పిటల్ ప్రాంతాన్ని పక్కన ఇడిచిపెట్టి మిగతాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న అందులో అధికారులు మాత్రమే, అందుకున్న నాయకులు మాత్రమే కబ్జా చేసుకురు. దవాఖాన చుట్టుముట్టు కారులు కబ్జాలు పెట్టే వరకు వరద నీళ్ళు ఇటు నూకొస్తున్నాయట. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం దగ్గర ఒక వాగుల చిక్కబడితే కాపాడిండ్రు. మహబూబ్ నగర్ ఒక వాగు దగ్గర కారు పల్టీ కొడితే అందులో ఉన్నోళ్ళని బయటికి తీసిండ్రు. ఆడ ఈడ ఏం లేదు, తెలంగాణ అంతటా గట్టిగానే అరుచుకుంటుంది. చెరువుల మత్తడి జోరున్నది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఉమామహేశ్వరుని గుడి దగ్గర కొండమించలి గిట్లా దుంకుతుంది జలపాతము. మొన్నటిదాకా ఎండిపోయినట్టున్న లోయర్ మానేరు ఇప్పుడు జరంతా నయమున్నది. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, పులిచింతల, కిన్నెరసాన్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తిండ్రు. బంగాళాఖాతంలో అల్పపీడనం పుట్టి ఆనలు పడుతున్నాయట. ఈ 2 రోజులు ఇంకింత గట్టిగా పడతాయి. పబ్లిక్ పైలం ఉండాలని జాగ్రత్తలు చెప్పిరు వాతావరణ శాఖ వాళ్ళు. కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ఈ ప్రాంతాల్లోని అత్యంత భారీ వర్షం, ఆరెంజ్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ లో పొద్దంతా ముసురే, సూరన్న జాడనే లేదు. పొద్దుగాల చాలైతే రాత్రి దాకా వర్తనే ఉన్నది. ఆఫీసులకు పోతోళ్ళు, బడిపోరలు, పండ్ల మీద బయటకు పోయేటోళ్ళు, దందాలు చేసుకున్న వాళ్ళకి తిప్పలయ్యింది. ఆనకోట్లు దొడుకొని మెల్లగా ఆఫీసులకు వచ్చిర్రు, పొద్దుముఖంగా ఇండ్ల బాట పట్టిండ్రు. బండ్లు గదలక సిగ్నల్ కాడ ట్రాఫిక్ జామ్లు అయినాయి. ఇక సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతకుమారి మేడం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టింది. కలెక్టర్ ఆఫీసులలో కంట్రోల్ రూములు పెట్టాలి, ప్రాజెక్టుల దగ్గర ఎప్పటికప్పుడు పరిశీలన అరుచుకోవాలి, అవసరాన్ని బట్టి స్కూళ్ళకు సెలవులు ఇవ్వాలని ఆర్డర్ వేసింది. భారత రాష్ట్ర సమితి మరో ఉద్యమానికి సిద్ధమవుతోందా? తెలంగాణ ఉద్యమ తరహాలో వ్యూహరచన చేయనుందా? కేసీఆర్ ముందుండి నడిపించనున్నాడా? కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధభేరి మోగించనున్నాడా? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పకడ్బందీ వ్యూహంతో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల బోగట్ట. సారు మీరు బాయ్కాంచెల్లి బయలుదేరాలి, మీరు లేకుంటే తెలంగాణ తెల్లరైతుంది. మీరు ఒట్లాడకుంటే పబ్లిక్ అంతా ఆగమవుతారు. పార్టీ కోసం కాకుండా ప్రజల కోసమైనా లడాయి ఎత్తుకోవాలి. మీరు తెచ్చిన తెలంగాణను మీరే కాపాడాలని కేసీఆర్ సార్ను ఒక్క తీవ్ర బతిమిలాడుతున్నారు. పబ్లిక్ అనుకునేరు, పార్టీ లీడర్లు గుడి ముందు గంట కొడుతుంది. ఎప్పుడన్నా దేవుడు బయటకు వస్తాడేమో గంట కొట్టినట్టు మీరు రావాలి సార్, మీరు మొత్తం గుల కొట్టేటట్టు మమ్మల్ని అంతా నాగం చేస్తున్నారు అంటే మొన్న బయటకు వస్తుండా? సారు బయటకు వస్తే తొడగొడతాడా? మరి ఏం చేస్తాడో చూడాలి, ఎప్పుడు వస్తాడో అని చెప్పి
పార్లమెంట్ ఎలక్షన్ లో గుండు సున్నా వచ్చినాక గులాబీ పార్టీ అధ్యక్షుల వారు ఫామ్ హౌస్ లకెళ్ళి గదిలితోట్టు ఆఖరికి అసెంబ్లీకి కూడా దుమ్మాలే కొట్టే జైల్లోకెళ్ళి బిడ్డ వస్తే ఆమెనే బైకాడ్కొచ్చి బాపును కలిసింది గాని ఆడికెళ్ళి అయితే గదులుతలేడు సీనియర్ లీడర్ అంతా పోయి మస్తు సతాయిస్తురట మీరు రావాలే మీరు కొట్లాడాలని అవునా నేను లేకుంటే పబ్లిక్ గంత తిప్పలైతుందా అయితే పక్కా వస్తా ఫస్ట్ అయితే ఓ 10 రోజులు రెస్ట్ తీసుకుంటా అన్నాడట కేసీఆర్ సారు వినాయక చవితి వెళ్ళంగానే పోంగా మిగిలిన ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎంపీలు సీనియర్ లీడర్లు జిల్లా పార్టీ అధ్యక్షులతోటి మీటింగులు పెట్టి కొట్లాట సురువు చేస్తున్నట సర్కార్ మీద కానీ మేము 10 ఏళ్లలో 1 లక్ష రుణమాఫీ 4 మాటలు చేస్తే మీరు ఒకటే పారి 2 లక్షలు ఎట్లేస్తారని కొట్లాడుతుండొచ్చునా రూల్స్ తప్పిరని ఫామ్ హౌస్ గులగొట్టుడేంది హీరో ఫంక్షన్ హాల్ వడగొట్టుడేందని లడాయి చేస్తుండొచ్చునా మా పార్టీలకు గెలిచిన వాళ్ళని మీ పార్టీలకు ఎట్లా తీసుకుంటారని ప్రశ్నిస్తారేమో పైసలు రాకుంటే మా ఊకుగా ప్రధానమంత్రిని కలుసుడేందని నిలదీస్తుండొచ్చు చదువుకున్న వాళ్ళకి సర్కార్ జాబులు ఇవ్వాలి గరీబులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియాలి దళిత బంధు ఇవ్వాలి గొల్లు వంచాలని జంగులేపుతాడు కావచ్చు నేనే ఇయ్యలేదు మీరని ఇయ్యకుంటే ఎట్లా అని మేము చెప్పినట్టుగా 2 లక్షల వరకు 18,000 కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చదువునమ్మా అని అడగటానికి వస్తావు ఏం ముఖం పెట్టుకొని వస్తావు ఇంట్లో కట్కేస్తే బుగ్గెలుగుతుంది కట్కేస్తే టీవీ వస్తుంది కట్కేస్తే మిక్సీ నడుస్తుంది ఫ్యాన్ తిరుగుతుంది మరి గా కరెంట్ ఏడికెళ్ళి వస్తుంది అంటారా ఏముంది ట్రాన్స్ఫారంకెళ్ళి మీటర్లకు అంట్లకెళ్ళి స్విచ్ బోర్డులకు అంటారు కదా మన ఎలుగుల వెనకాల చీకటి సూర్యుల కష్టం ఉంది బొగ్గు బాయిలకు దిగి బొగ్గు దొడితే గా బొగ్గుతోటి కరెంటు తయారు చేసి మనకు సప్లై చేస్తారు నీళ్లతోటి కరెంటు తయారవడు అది ఏరే పద్ధతి ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఇగో గిందుకు మంత్రులు ఎమ్మెల్యేలను ఎంపీ సార్ను గిట్ల ఎదుర్కొన్నారు రామగుండంలా అందరికందరు పోయి జెన్కో పవర్ ప్లాంట్ ఏరియాని చూసిండ్రు అట్లనే ఆఫీసర్లతోటి మీటింగ్ నడిచింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఇదైనాక గోదావరి ఖనిలో పబ్లిక్ మీటింగ్ ₹1 కోటి స్కిల్ డెవలప్మెంట్ 23 కోట్లతోని సింగరేణి కార్మిక వాడల రోడ్లు డ్రైనేజీలు 100 కోట్లతోటి మున్సిపాలిటీలకు సంబంధించిన పనులు అర్చుకున్నారు ఇంకేమన్నారో కూడా ఇనుండ్రి రామగుండంలో 1 into 800 మెగావాట్స్ సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ ని పెడదాం ఒక నెల రోజుల లోపల 100 మందితో ఉద్యోగాలు ఇచ్చే ఒక సంస్థను ఏర్పాటు చేయబోతా ఉన్నాము ఆనాడు పెద్దలు వెంకటస్వామి గారు కావచ్చు శ్రీపాదరావు గారు కావచ్చు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారి యొక్క ఒక చొరవతో ఇలా ఇక్కడి ఒక పెద్ద సంస్థ మన భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా మంత్రులు బట్టి సారు శ్రీధర్ బాబు సారు పొన్నం సారు గిట్లంటే పెద్దపల్లి ఎంపీ వంశీ సారు జాబుల ముచ్చటే చెప్పిండు ఖచ్చితంగా ఈ పవర్ ప్లాంట్ ద్వారా దాదాపు 2,000 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి ఈ శుభవార్త మీ అందరి ముందు ఈరోజు తెలుపుతూ పెన్షన్ స్కీమ్ కూడా నడుస్తుందో దాన్ని రివైజ్ చేసి మరి కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ కార్మికులకు అది రివైజ్ చేసి పెంచాలని చెప్పి రిక్వెస్ట్ ఉన్నది దీని మీద కూడా ఖచ్చితంగా కృషి చేసి యుద్ధానికి పోతున్నామంటే అత్తార ఎట్లుండాలి కత్తందుకో జానకి నా యాల్ది అన్నట్టుండాలి ఒక్క ఏటుకు ఎగురు పడాలా బాహుబలి సినిమాల కట్టప్ప చేతులుంటది చూడుర్రి గిల్లిని తిప్పినట్టు తిప్పుకుంటా రఫ్ ఆడిస్తాడు అది చూస్తేనే అవతలోళ్ళకి అదురు పుట్టాలి అంతేగాని ఆడ యుద్ధం అయితే ఈడ కత్తి నూరుకుంటుంటే అవుతాది హగో గందుకే హైడ్రస్ కత్తర్ నాకు అతార దింపిందబ్బా పంజా వేసిందంటే పరం కావాల్సిందే మళ్ళా పెద్ద పెద్ద బంగ్లాలు గులగొట్టేటానికి హైడ్రా తెచ్చిన స్పెషల్ మిషన్ ఇది హై రిచ్ జాక్ క్రషర్ అని అంటారు దేశం మొత్తంలో 4-5 ఉంటే ఒకటి మన హైదరాబాద్ లో ఉంది దీని రేట్ ఎంత అనుకుంటున్నారు 8 కోట్లు తయారు చేసింది మన కాడ కాదు జపాన్ లా ఫుల్ టెక్నాలజీ వాడిండ్రు కారు దోలినట్టు లారీ గుంజినట్టు ఆత్రమాత్రం చేస్తే నడవది మంచి ఒడుపుతోటి నడపాలి డ్రైవర్ కూడా జపాన్ దేశం పోయి ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టే చూడండిగా ఇక డ్రైవర్ అన్న నెల జీతం ఎంత అనుకుంటున్నారు ఆపరేటర్ కి సాలరీ 2 लाख रुपए సాలరీ ఖాళీ నెలకు 2 లక్షలు ఏడాదికి 24 లక్షలు సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా ఇంత రాకుండొచ్చు పో 15 years पूरा 7 फ्लोर को स्लैब टच करता హకినేని నాగార్జున గారు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకునే లోపట్నే అంత పెద్ద ఇన్కన్వెన్షన్ సెంటర్ ను తొక్కు చేసి పడేసింది బాచుపల్లిలో 6 ఫ్లోర్ల బంగ్లాను 6 గంటలలో కొట్టి పడేసిందంటే చూడండిగా నిరుడు సికింద్రాబాద్ దక్కన్ మాల్ కు మంటలు అంటుకున్నప్పుడు దీంతోటే గులగొట్టిచ్చిండ్రు 10 అంతరాల బంగ్లానైనా సరే మునం పెట్టిందంటే మటాసే ముంగట ఇట్లా నోరు తెరిచినట్టే ఉంటది పండ్ల నడుమ స్లాబ్ బీము పిల్లర్ నిరికించి పన్ను కొరికనంటే పరం చేసి పడేస్తది అది కూడా 7 కుప్ప ఆడనే గూలెతట్టు
అన్నట్టు పక్కపోట ఎంత పెద్ద ఇల్లున్నా గింత కూడా ఏం కాదు. అంతేకాదు ఎంత రువ్వాడిగా పని నడుస్తున్నా దడదడ సప్పుడు రాదు, గజ గజ వణుకుడు ఉండదు. అయ్యో మీదకెక్కాలే మిషన్ లోపట్టుకోవాలనే తిప్పలే ఉండదు. ఉన్న కాన్నే ఉండి ఎంత దూరమైన అరుచుకుంటది, ఇటుకెళ్ళి సురువు చేస్తే అటు వెళ్తుంది పంజా. చేతి కిందకి ఇటాచీలు జేసీపీలు ఉంటాయి చిన్న చిన్న పనులు చేస్తానికి. మరి దీనికి కిరాయి ఎంతో గాని 2 నెలలనే 166 బంగ్లాలు గులగొట్టి కబ్జా అయిన 44 ఎకరాలు గుంజుకున్నది హైడ్రా. పడగొట్టవలసినవి షాన్నే ఉన్నాయంట, అంత లిస్ట్ అంతా రెడీ అవుతుంది. అడ్రస్ చూపించుడే ఆల్చం, తుక్కు తుక్కవుడు ఖాయం. జపాన్ జంపో మిషన్ పంతనం అంటే అట్లుంటది మళ్ళా. ఇప్పుడు పోయి ఏడ ఫ్లాట్ కొంటారో చూసుకోర్రిగా. దగ్గర పట్ల చెరువేడు ఉంది, అది నిండితే నీళ్ళు ఎటొస్తాయి, అసలు ఫ్లాట్ చెరువు శిఖంలు ఉన్నదా లేకుంటే గడ్డకే ఉన్నదా అనేది అల్కగా తెలుస్తుంది. అదే నీళ్లు లేనప్పుడైతే ఆడిదాకా మనదే అని అల్కగా అంటగడతారు బోకరిగాళ్ళు. ఇంతకు ఇలా హైడ్రా పనితనం ఏందో చెప్పలే కదూ, ఆనబడుతుంటే సుత అస్సలు తగ్గలే. హైడ్రా అస్సలు తగ్గుతలేదు పో. గగన్ పవార్ దగ్గర అప్ప చెరువును అమ్ముకొని వాటర్ ప్యాకెట్ల కంపెనీలు చాక్లెట్ కంపెనీలు కట్టిరు బందోబస్తుగా. కంప్లైంట్ వచ్చుడే ఆల్చం, ఎంక్వైరీ చేసిర్రు, బుల్డోజర్లు తెంపిర్రు. రప్ప కూల్చుడే కూల్చుడు. అరే మాకు నోటీసులు కూడా ఇయ్యారా, మిషన్లు పట్టకపోదు అని ఓనర్లు అంటున్నారు. मालूम 2020 में पानी आके ये पूरा डूब गया, वो आइडिया है एटलीस्ट? हाँ मालूम है साहब, लेक है, जब लैंड जा रहा है मशीनरी का अमाउंट गवर्नमेंट थोड़ी ना देंगी मेरे को. ఇంతకిది కబ్జా చేసింది ఎవరనుకుంటున్నారు? బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి గారు 3 ఎకరాలు గుత్తకొట్టి 13 షెడ్లు బంగ్లాలు కట్టిండట. కడమోళ్ళు ఇంకో 8 ఎకరాలు అమ్ముకుంటే అప్పా చెరువులకెళ్ళి 11 ఎకరాలు ఎగిరిపోయినట్టు అయ్యింది. పటాన్ చెరువు కాడ సాకి చెరువును మింగేసిరని కంప్లైంట్ వస్తే హైదరాబాద్ రంగనాథ్ సార్ పోయి ఎంక్వైరీ చేసిండు. అమీన్పూర్ చెరువు కూడా చూసిండు. ఓ పార్కు జాగా 2 ఎకరాలు కబ్జా అయిందని లోకలోళ్ళు చెప్పిర్రు సార్కు. కాయిదాలు మాకు వంపురి, అన్ని విచారణ చేస్తామని మాట ఇచ్చిండు. నువ్వు రిజిస్టర్ చేసుకున్నది గవర్నమెంట్ ల్యాండ్ కదా, నువ్వు రిజిస్టర్ చేసుకున్నది 200% కోర్ట్ డైరెక్షన్ ప్రకారం క్లియర్ అయ్యింది. కరెక్ట్, అంతకుముందు అది 70 సంవత్సరాలు గవర్నమెంట్. అయితే గిసొంటి జాగాల కాలేజీలు అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళు కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకుంటున్నారు కదా కూల్చుడు ఆపాలని. రూల్స్ తప్పిన వాళ్ళకి అంత టైం కూడా ఇయ్యము, 2-3 గంటలలోనే వేసి పడేస్తామని వార్నింగ్ ఇచ్చిండు. అంతేకాదు పర్మిషన్లు ఇచ్చినందుకు చందానగర్ పాత డిప్యూటీ కమిషనర్ సుధాంశు, నిజాంపేట్ పాత మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు, బాజ్పల్లి పాత తహసీల్దార్ చౌహాను, మల్కాజ్గిరి సర్వేయర్ శ్రీనివాసు, హెచ్ఎండిఏ ప్లానింగ్ ఆఫీసర్ సుధీరు, చందానగర్ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ రాజ్ కుమార్ మీద క్రిమినల్ కేసులు పెట్టిరు బాజాప్తా. రూల్స్ పాటించినందుకు కఠినోళ్ళ మీద కేసులు అవుతున్నాయి, ఎవరు నిడుస్తలేరు అన్నట్టు. ఇక ఇటు చూడండి, వెంకటాపురం కాడ నాడన్ చెరువు తూంబాల కొట్టిండ్రు. పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లాగారి పనే అని అంటున్నారు లోకల్ పబ్లిక్. ఎందుకంటే చెరువును మింగి కాలేజీలు కట్టిండని కేసు అయితే ఎంక్వైరీ నడుస్తుంది. అయితే బంగ్లాలకు నీళ్లు దూరం ఆగిపోవాలని తూంబాల కొట్టి నీళ్లు కిందికి పంపిస్తున్నారని ప్రచారం అవుతుంది. ఆఫీసర్లకు మతలబ్ అందంగానే కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లా. ఇయాల్టికి అయితే గివి హైడ్రా ముఖ్యమైన ముచ్చట్లు. ఉత్తరంలా 6 రోజుల సంధి జోరుగా పడుతున్నాయబ్బా. ఊర్ల చెరువులైనాయి, వరదల చిక్కబడి మనుషుల పానాలే పోయినాయి, చెట్టుకొగలు పుట్టకొగలైనరు. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ దిక్కైతే నెరి అధ్వానం ఉన్నది. అటు అరుచుకున్నాక ఇటు ఉరుకొచ్చినట్టున్నాయి ఆనతెప్పలు, తెలంగాణను నిండారా దడుపుతున్నాయి. మరి అటు పక్క రాష్ట్రంలో ఎట్లున్నదో అరుచుకుందాం పాండ్రి. ఆంధ్రాల ఆగమాగమున్నది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాను పగబట్టినట్టే వేసిందానా. విజయవాడలా జంపుతే ఇండ్లు కాలనీల నడుమ చెరువులు కాదు నదులు వారుతున్నట్టే ఉన్నది. బండ్లు మొత్తం మునిగినాయి. రైల్వే బ్రిడ్జి కింద లారీలు, బస్సులు చిక్కబడ్డాయి. కొత్తపేట, గన్నవరం పోలీస్ స్టేషన్లు, గుడివాడ బస్టాండ్లను ముంచింది వరద. ఎమ్మెల్యే వసంత కృష్ణ సారు నడుములోతు నీళ్లల్లా ఇండ్ల నడుమిట్లకు పోయి తిప్పలరుచుకున్నాడు. బండరాళ్ళు ఇండ్ల మీద పడి ఒకరు జీవిడిస్తే 4గురికి దెబ్బలు దాకినాయి. దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ బంద్ పెట్టిండ్రు. విజయవాడకెళ్లి గుంటూరుకు పోయే పెద్ద సడక్ మీద గీతీర్ల వారుతుంది వరద. టోల్ గేట్ల దగ్గర బండ్లు కదులుడే కష్టమున్నది. శ్రీశైలంలో సుత గట్టిగానే పడుతున్నాయి. పరిస్థితి ఆగమాగం ఉండే వరకు ఈ స్కూల్ బంద్ పెట్టిండ్రు అంతటా. సీఎం చంద్రబాబు సారు మంత్రులు, ఆఫీసర్లతోటి టెలికాన్ఫరెన్స్ పెట్టిండు. ఉతార్లుండే పబ్లిక్ ను ఎమ్మటే ఏరే జాగలకు పంపాలని ఆర్డర్ వేసిండు.
మన తప్పు ఉంటేనో పొరపాటు జరుగుతానో సారీ చెప్తాం, కానీ ఎవరో చేసిన తప్పుకు మనం క్షమాపణ అడుగుతామా? సవ్వాలలేదు, నేనెందుకు చెప్తా అంటాం బరాబర్. కానీ రాజకీయంలో అట్లుండదుల్లో, ఏలేటోళ్ళే అన్ని చూసుకోవాలి. ఏడం జరిగినా చేసినోళ్ళ కంటే వెనుకమర్లు ఉన్నోళ్ళదే జిమ్మెదారు ఎక్కువ ఉంటుంది. అంతకు గా పరిస్థితే వస్తే నాకేం సంబంధం అని తప్పించుకోవచ్చు కూడా. కానీ మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలినందుకు సారీ చెప్పిండు ప్రధానమంత్రి మోడీ సారు. मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज की उनके चरणों में मस्तक रख के माफी मांगता हूँ. 8 నెలల కిందట 35 అడుగుల పెద్ద విగ్రహాన్ని మోడీ సారే ఓపెన్ చేసిండు. మొన్న గాలి తాకుడు తాకితే కూలి ముక్కలు అయింది. ఏం తక్కువ 2.5 కోట్లు ఖర్చు పెట్టినా అత్తరబుత్తర కట్టిండ్రని మస్తు లొల్లైతాంది. అసలు ఇంత పెద్ద విగ్రహానికి పర్మిషనే లేదట. చిన్నది మట్టి బొమ్మ పెడతామని చెప్పిండ్రట మొదలు. పనిలో లాపర్వా చేసిన ఒకళ్ళని అరెస్ట్ చేసిండ్రు. శిల్పి మీద కేసు అయింది. ఎప్పుడే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్లు ఉండే. గిసొంటియాల శివాజీ మహారాజ్ విగ్రహం కూలే వరకు ప్రతిపక్షాలు గైజినలేసినాయి. ఎన్నో సంఘాలు రోడ్ల మీదకి వచ్చినాయి. అందుకే ఏరే పని మీద మహారాష్ట్రకు వచ్చిన ప్రధానమంత్రి సారీ చెప్పిండు అన్నట్టు. అట్లనే బందోబస్తు విగ్రహం కట్టిస్తారట. కానీ దేశాన్ని మీతోటి సారీ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చిన సంగతి చూడురు సారు, అస్సలు ఇడ్సకుర్రి. ఆంధ్రప్రదేశ్లో వన మహోత్సవం ముమ్మరంగా సాగుతోంది. పచ్చదనం పెంచడమే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి అధికారుల వరకు అందరూ భాగస్వాములు అవుతున్నారు. భవిష్యత్ తరాల కోసం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అయితే గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కేడర్ లీడర్, బడుగుల ఫీడర్, బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు. వారి కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, ధాతృత్వం, భాతృత్వం, సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ, ఆకాంక్ష, ఆశయం, ఆదర్శం, అభిలాష తోటి వారిని ప్రార్థిస్తున్నాను. మీ ఇద్దరు కృష్ణార్జునులాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక. తెలుగు టీచర్వే ఓకే, నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నా. చూడండి, అందరూ ఒకసారి సుజాత గారు బాగా మాట్లాడారు కదా, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బరాబర్ ఆరమే ఉన్నది గణేష్ పండుగ. అచ్చే శనారమే చందాలు రాపిచ్చుడు, విగ్రహాలు కొనుడు, తీసుకపోవుడు, మండపాలు కట్టుడు జోరుగా నడుస్తుంది. అందరి నజర్ దేని మీద ఉంటుందో తెలుసు కదా. హౌ ఖైరతాబాద్ బడా గణపతే 70 అడుగుల మట్టి విగ్రహం పెడుతున్నారు. ఈ తాపకు గా పనులు అరుసుకొస్తా అని మా చంద్రబాబు పోయింది. చూద్దాం పాండ్రి మరి ఏం చెప్తుందో. దేవుణ్ణి ఎంతవరకు తయారు చేసిండ్రు, రంగులు గింగులు వేసిండ్రా, వేయలేదా, ఎవరు చేస్తుండ్రు, ఏం కథ అన్న అరుచుకుందామని వచ్చిన. వానలు అంటే వానలు కొడుతున్నాయి, ఇక మొత్తం పరదలు గిరదలు కడుతున్నారు. మనము మట్టి విగ్రహం చేస్తున్నాం కదా, అయితే ఇంకొక 2 రోజులు క్లియర్ వార్నిష్ చేస్తే వర్షం పడ్డా ఏం కాదనమాట. పోయేటప్పుడు కూడా వర్షం పడినా ఏం కాకుండా రెడీ చేసాము. ఈ సంవత్సరము 70 సంవత్సరాలు సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి 70 సంవత్సరాలు 70 అడుగుల ఎత్తు అని రెడీ చేస్తా ఉన్నాం అనమాట. అన్న తయారు చేసిన శిల్పి పేరు ఏమది? ఆయన శిల్పి రాజేందర్ గారు మెయిన్ ఆర్టిస్ట్ అనమాట. ఆయన అండర్ లో ఈయన తమిళనాడు నుంచి వచ్చిన ఆర్టిస్ట్. ఎట్లున్నది, ఎట్లా అనిపించింది? ఇక్కడ వచ్చినప్పుడు మా ఏరియాలో కూడా మా ఫేమస్ అయింది. చెన్నై కత్తపతి పోవాలి అడిగింది. ఒక రోజు తక్కువ అయింది కూడా అడిగింది. మా ఏరియా ఫుల్ అడిగింది నన్ను. అన్న నేను లోపలికెంచి చూడొచ్చా? ఒక పారి చూడొచ్చమ్మా. స్వామికి కుడి బందుకు వచ్చిన శ్రీనివాస కళ్యాణము ఎంకన్న వాళ్ళ మామ కన్యాదానం చేస్తున్న లెక్కతోటి మంచిగా విగ్రహాలను తయారు చేసి చిన్న ముద్దుగా చేయలేరమ్మ. దండ, ఆమె చేతులకు కంకణాలు, ఉంగరాలు, నగలు ఎంత ముద్దుగా వేసిండ్రో చూడండి అమ్మ. ముక్కుకు మొక్కారా, నత్తు, ముక్కుపుల్ల అన్ని పెట్టిండ్రు. వెంకటేశ్వర స్వామిని చూస్తే శంఖము చక్రం గిట్లా పట్టుకొని వచ్చిండు స్వామి ముద్దుగా పెళ్లికి. స్వామి మెడలో దండేనికి అమ్మవారు తయారున్నది. అవన్నీ పెళ్లి లోపల పెళ్లి మంటపం సన్నివేశం అనమాట. శ్రీనివాస కళ్యాణం పెళ్లి మంటపం సన్నివేశం అనమాట. ఇదే ముచ్చట అన్న వినాయకుని కాడ రాహుకేతులను పెట్టిండ్రు. ఈ సంవత్సరము ప్రజలందరూ రాహుకేతు పూజ చేస్తే అందరికి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మనం ఇక్కడ రాహుకేతుని పెట్టాం. ఇక్కడ వచ్చి వినాయకుని దర్శించుకుంటే ఆటోమేటిక్ వారికి రాహుకేతు ఏమైనా దోషాలు ఉన్నా వెళ్ళిపోతాయి అని చెప్పారు. కాబట్టి మనం ఇక్కడ రాహుకేతు విగ్రహాలు అనేది పెట్టడం జరిగింది అనమాట. ఇంత వానల గిట్ల దేవుని చూద్దామని పోర్లను వేసుకుని మరి వచ్చిండ్రు. ఎక్కడికి వచ్చిన స్వామి? కరీంనగర్ నుంచి వచ్చినాము. దేవుని చూస్తావా? ఇంకా చాలా రోజులు ఉంది కదా, అప్పుడే వెళ్ళిండ్రు. అంటే చూడాలని అనిపించింది, అందుకే వచ్చినాము. ప్రతి సంవత్సరం వస్తాం వినాయకుని చూడడానికి. ముందే వస్తారు, తర్వాత కూడా వస్తాం, పూజలు అయినాక కూడా వచ్చి చూస్తాం. ఎక్కడికి వెళ్ళిన తమ్మి? సైనికుడి నుంచి చూనికి వచ్చినాం.
మళ్ళా తర్వాత ఇట్లా వస్తావా? ఎవ్రీ ఇయర్ వస్తా తర్వాత. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ దేవుని కాడికి వస్తే? సంతోషమేనా? చూసినా కానీ మళ్ళీ ముచ్చటతో మళ్ళా కలుద్దాం. శనార్థులు అందరికీ మంచి జాబు, లక్షల జీతం, సిటీల సొంతిల్లు, కారు, ఊళ్ళల్లో ఫామ్ హౌస్లు, ఇగో మ్యారేజ్ వెబ్సైట్లల్లో గిట్లనే ఫోటోలు పెడుతుంటారు. అబ్బా మంచి సంబంధం పోతే దొరకదని పిల్ల తల్లిదండ్రులు ఆత్రపడి లగ్గం చేస్తారు. ఆటెనక తెలుస్తుంది మనోడు పెద్ద మాయగాడు, అప్పటికే 3-4 పెండ్లిళ్ళు అయినాయని. సినిమాలల్లా బయట కూడా బగ్గనే చూస్తుంటాం, కానీ గిడ మొత్తం రివర్స్ ఉన్నదబ్బా. 7 పెళ్లిళ్ళు, 21 ముళ్ళు, 49 అడుగులేసిందట గీ అక్క. నిత్య పెళ్లి కూతురు అన్నట్టు. ఆంధ్ర తిరుపతిలా 2 నెలల కింద గీ అన్నతోటి లగ్గమైతే పుట్టింటికి పోయి వస్తా అని ఇంట్లో 3 లక్షల పైకం 4 తులాల బంగారం తీసుకొని అవతల పడ్డదట. మొదలు దొంగలు పడ్డారేమో అనుకున్నారు, కానీ అటెనక తెలిసింది భార్య పనితనమని. గమ్మతేందంటే ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళి ఇంకొక అబ్బాయిని చేసుకునేది. 6వ భర్తను ఇడిచిపెట్టిన కొన్ని రోజులనే 7వ లగ్గం చేసుకుందంటే చూడుర్రి. కేసు పెడితే స్టేషన్లా ఎంక్వైరీ నడుస్తుంది. చిత్రమేందంటే 6 పెళ్లిళ్ళ ముచ్చట 7వ పెనిమిటికి కూడా తెలిసినట. నన్ను చంపుతానికి కుట్ర చేస్తున్నారు, న్యాయం చేయాలని గిట్ల బాధపడుతున్నాడు పాపం. ఏది ఎట్లున్నా దొంగ పెళ్లిళ్ళు చేసుకొని ఆడోళ్ళను మోసం చేస్తున్న కాలంలా నేను మొగోళ్ళను మోసం చేస్తే తప్పేంది అనుకుందో ఏమో పో.